హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే చూస్తున్నారు కదా! ఇక్కడొచ్చేసి 4 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. ఇవి ప్లెయిన్ బ్లౌజులండి. కోర్ పాలిస్టర్ అంటారనమాట ఇవి. కొంచెం పెద్దవాళ్ళు వేసుకుంటూ ఉంటారు. కాటన్ వేసుకుంటే తొందరగా పాడైపోతుందని చెప్పేసి, కాటన్ కలర్ కూడా పోతుంది కదా! ఇలాంటివి వేసుకుంటూ ఉంటారనమాట. ఇవైతే 4 ఒకే సైజు ఒకే కస్టమర్ అనమాట. ఒక పెద్ద ఆవిడవి. ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే చూయిస్తాను చూడండి. మనం పెద్దవాళ్ళ బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మార్పు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఓపెన్స్ అటువైపు ఉంది, జాయింటింగ్ నా వైపు ఉంది. కింద హెచ్చు తగులు లేకుండా నీట్‌గా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను చూడండి. ఏంటంటే వీళ్ళకి చిన్న చిన్న మార్పులు చేసి కుట్టాలన్నమాట. నెక్కులు బ్రాడ్‌గా రాకూడదు. అలా అని చెప్పేసి మరి బ్లౌజ్ పట్టేసినట్టుగా అలా లేకుండా కరెక్ట్‌గా కుట్టివ్వాలన్నమాట. ఇప్పుడైతే చూడండి బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మడిచేసి నడుము లూజ్ చెక్ చేసుకుంటున్నాను. టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగు, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగు, 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట డాట్ కోసము. ఇప్పుడైతే బ్లౌజ్ యొక్క హైటు బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు హైట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ ఇవ్వాలి. ఈ విధంగా ఇలా సైడ్ వైపున కూడా ఒక లైన్ వేసేయాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి మనకు హైట్ వచ్చింది, వెడల్పు వచ్చిందనమాట. ఇక్కడ ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు చెస్ట్ లూజ్ చెక్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ నేను చూడండి ఇక్కడ మార్కింగ్ ఇచ్చి చూపిస్తున్నాను. ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు 10 ఇంచులు ఉందండి. అంటే 40 ఇంచుల చెస్ట్ అనమాట. 10 ఇంచులకు మార్కింగ్ పెట్టేశాను. నడుము లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు, అంటే 38 ఇంచుల నడుము లూజ్ ఉంది. 40 ఇంచుల చెస్ట్ లూజ్ ఉందన్నమాట. మీరైతే వీడియోకి లైక్ ఇవ్వండి. అస్సలు వ్యూస్ మొత్తం పడిపోయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూజ్ అవుతుందన్నమాట. చూడగానే లైక్ ఇవ్వడం కంటే కూడా ఒక సగం వరకు చూసి లైక్ ఇచ్చారనుకోండి వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుంది. అలాగే హైప్ అనే ఆప్షన్ కూడా ఇచ్చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. చెస్ట్ దగ్గరికి లైన్ వేసేసాం కదా, చంక దింపు అనేది చెక్ చేస్తున్నాను చూడండి. చంక కింద మనం ఖర్చు వదిలేసాం కదా, అక్కడి నుంచి చంక కింద కుట్టు వరకు ఒక 1/4 ఇంచ్ పైకే మార్కింగ్ ఇవ్వండి. ఎందుకంటే కుట్టేసరికి దిగుతుంది అందుకని. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ మళ్ళీ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని, బ్యాక్ నెక్ అయితే ఇలా నీట్గా మిడిల్కి మర్చేసుకొని చెక్ చేసుకొని కింద ఖర్చు వదిలేసి ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకు పెట్టేసుకొని, ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ ఇవ్వండి. కుట్టేసరికి దిగుతుందన్నమాట నెక్ అనేది. ఇప్పుడు మరి 38 ఇంచెస్ నడుము లూజ్ ఉన్నప్పుడు నెక్కు 2.5 పెట్టాలి కదా అని మీరు అనుకోవచ్చు. 2.5 పెట్టారనుకోండి షోల్డర్ జంప్ అవుతుంది. నేనైతే 2.25 ఇంచులు పెట్టుకుంటున్నాను చూడండి. పైన వచ్చి 2.25 ఇంచులు, కింద వచ్చేసి 2.5 ఇంచులు పెట్టేశాను. సరిపోతుందన్నమాట వీళ్ళకి. అంటే పెద్దవాళ్ళు ఎలా అంటే షోల్డర్ అనేది అస్సలు జారకూడదు వాళ్ళకి. అందుకని ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఈ మూలను ఒక 1/2 ఇంచులో నీట్గా రౌండ్ తిప్పేసేయాలన్నమాట. నేను ఎక్కడ మార్పు చేస్తున్నాను రోజు కట్ చేసే బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి అనేది గమనించి కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ షోల్డర్ వచ్చేసి సైజ్కి ఎంత ఉందో అంత ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చంక దింపు అనేది మార్కింగ్ ఇచ్చి పెట్టుకున్నాం కదా, దీన్ని బాక్స్ షేప్లో ఇలా మార్కింగ్ ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఈ మూలన చూడండి, మామూలు బ్లౌజెస్కి అయితే 1.25 ఇంచులు చెప్తాం, చిన్న సైజ్ అయితే 1 ఇంచ్ చెప్తాం. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచు ఖచ్చితంగా పెట్టుకోవాలండి పెద్దవాళ్ళ సైజెస్కి. ఎందుకంటే నెక్ పైకి వేసుకుంటారు కాబట్టి చాలామందికి షోల్డర్ దగ్గర పట్టేసినట్టుగా ఉంటుందన్నమాట వీపు భాగంలో. అలా ఉండకుండా ఉండాలంటే 1.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ ఆమ్ రౌండ్ అయితే బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి చంక కింద కుట్టు వరకు చెక్ చేసుకుంటున్నాను చూడండి. పైన 1/2 ఇంచు కుట్టుకు వదిలేసుకుని టేప్ ఇలా పెట్టేసి చూసుకుంటే నాకు తక్కువ వచ్చిందనమాట. 9 ఇంచులు రావాలి, నాకు 8 ఇంచులే వస్తుందండి. 1కి 2 సార్లు చెక్ చేసినా కూడా 1 ఇంచ్ తక్కువైతుంది చంక. ఇలా చంక చెక్ చేసుకోవాలి. షోల్డర్ ఎంత పెట్టాలి, చంక ఎంత పెట్టాలనేది చూడండి. చంక అనేది ఇలా సరిపోయేటట్టుగా పెట్టుకోవాలన్నమాట. షోల్డర్ అనేది భుజాలు జారకుండా ఉంచుకోవాలి. చూడండి నేను మళ్ళీ కొంచెం కిందకి దింపేసి మళ్ళీ 1.25 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని నీట్గా రౌండ్ తిప్పుతున్నాను చూడండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చెక్ చేసుకోవాలి. ఇలా చూడండి నాకు 9 ఇంచులకి మళ్ళీ ఒక గీత అంత అలా తక్కువగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఒక గీత అలా. మళ్ళీ నేను కట్ చేసేటప్పుడు ఇంకొంచెం కిందికి కట్ చేసుకుంటే సరిపోతుందని ఇంకొంచెం డౌన్ గీసుకొని కట్ చేస్తున్నాను అనమాట. 1-2 గీతల్లో బ్లౌజ్ ఏమి పాడైపోదు. ఈ చంక ఇలా సరిపడేటట్టు కట్ చేసుకుంటే బ్లౌజ్ సెట్ అయినట్టే అనమాట. ఇంకా చంక అనేది కరెక్ట్గా కట్ చేసినప్పుడేనండి బ్లౌజ్ సెట్ అయ్యి. చంకలోనే చాలామందికి ముడతలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇది మాత్రం కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇంకా నాకు సరిపోతుందండి. నేను కొంచెం డౌన్ చేశాను కదా. ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ ఎవరికైనా వేసేస్తాం. అది ఇంకా నీట్గా కట్ చేసేసుకోవడమే.
మనం మార్కింగ్ ఏ విధంగా వేస్తామో ఆ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇన్ని బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నప్పుడు అన్నీ సమానంగా ఉండేటట్టు చూసుకోండి. మీరు బిగినర్స్ అయితే పిన్స్ పెట్టేసుకోండి. పిన్స్ అక్కడక్కడ పిన్స్ పెట్టేస్తే మీరు ఎటు క్లాత్ తిప్పినా ఏమీ అవ్వదనమాట. మనం పిన్స్ పెట్టకుండా కట్ చేసామనుకోండి ఏమవుతుందంటే అటు ఇటు జరిగిపోతుంది. నాకైతే ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను కట్ చేయగలుగుతాను. ఇంకా నీట్గా ఈ విధంగా కట్ చేసిన తర్వాత నడుము దగ్గర కొద్దిపాటి క్లాత్ క్రాస్గా తీసేయాలి. చూడండి ఇప్పుడు నేను తీసేసినంత తీసేయండి సరిపోతుంది. మరి ఎక్కువగా తీసేస్తే వీపు పొడవు అనేది తగ్గిపోతుందనమాట. ఇంకెక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకోండి. బ్యాక్ డాట్ వేసే దగ్గర, చంక టైట్ కుట్టు దగ్గర, నడుము దగ్గర మొత్తం టక్స్ ఇచ్చేసుకుంటే అన్ని బ్లౌజులు వేసి కట్ చేసాం కాబట్టి గుర్తుగా ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ కాదు, నార్మల్ కటింగ్ అనమాట, స్ట్రైట్ కటింగే. స్ట్రైట్ కటింగ్ కదా, మనం ఇలా బ్యాక్ తీసేసుకొని ఇలా ఫ్రంట్ కోసం స్ట్రైట్గా వేసేయాలి. అటు ఓపెన్ సైడ్ ఒక పట్టి కాజా పట్టి వచ్చేటట్టుగా వేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి క్లాత్ సేవ్ అవుతుందన్నమాట ఇలా వేసుకోవడం వల్ల. అటుపక్క అంచులు ఉన్న సైడు అన్నీ సమానంగా ఉన్నాయా లేదని ఒక్కసారి చెక్ చేసుకోండి. నీట్గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్గా మొత్తం చుట్టూరా మార్కింగ్ ఇచ్చేసేయండి. ఈ విధంగా మొత్తం కూడా చుట్టూరా మార్కింగ్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ తీసేయండి. తీసేసిన తర్వాత ఈ చంక దగ్గర ఎవరికైనా మనం హాఫ్ ఇంచ్ లోతు అనేది తీస్తాం కదా, ఇలా కింద నుంచి ఇలా మనం ఎక్కడి వరకు రావాలి అంటే చంక టైట్ కుట్టు వేస్తాం కదా, అక్కడి నుంచి పై వరకు క్రాస్గా కొద్దిగా తీస్తూ మిడిల్లో హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని తీసేస్తే సరిపోతుందన్నమాట. ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్స్ సైడ్ ఉన్న నెక్ తీసేసుకోండి. తీసేసుకొని పైన పావించి కుట్టు వదిలేయండి. షోల్డర్ కుట్టు వేస్తాం కదా, దానికి వదిలేసి అక్కడి నుంచి ఇలా నీట్గా బ్లౌజ్ పెట్టేసుకొని చూడండి నేను ఎలా పెడుతున్నానో డీప్ ఎంత ఉందో కూడా వచ్చేస్తుంది అనమాట. మనం ఇలా సెట్ చేసుకొని నీట్గా మార్కింగ్ ఇచ్చేసుకోవడమే. ఇక్కడ కొంచెం పావించి పైకి మార్కింగ్ ఇవ్వండి ఆ కిందన ఉక్స్ దగ్గర. ఎందుకంటే మనం కుట్టు వేసినప్పుడు పెరుగుతూ ఉంటుంది. క్రాస్ కటింగ్ కాదు, నార్మల్ కటింగ్ అయినా కూడా కొంచెం మనం స్టిచ్ వేసేసరికి కొంచెం పెరుగుతుంది కాబట్టి కొంచెం పైకి మార్కింగ్ ఇచ్చేసుకోండి సరిపోతుంది. అలాగే ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసుకుంటే షేప్ కోసం అనమాట. మనం అక్కడ డాట్ వేసేస్తాం, షేప్కి వస్తుంది. అలాగే ఫ్రంట్ హైట్ ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి నేను షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు పైన ఖర్చు కలిపేసుకొని కింద ఖర్చుతో సహా కలిపి పెట్టేశాను అనమాట. అదే క్రాస్ కటింగ్ అనుకోండి, నీట్గా పర్చేసుకొని టేప్ పెట్టి చెక్ చేసుకోండి. అలాగే చంక కింద నుంచి క్రాస్ బెల్ట్ వేసుకుంటాం కదా, అక్కడి వరకు క్లాత్ ఎంత ఉందనేది ఖర్చులతో సహా కలిపి మార్కింగ్ ఇచ్చేసేయండి. చూడండి ఇది పెద్దవాళ్ళ సైజ్ కదా, క్రాస్ బెల్ట్ అనేది సన్నగా ఉందన్నమాట. ఫ్రంట్ చెస్ట్ భాగం అనేది ఫ్రీగా ఉండాలి కాబట్టి ఎక్కువగా ఉంది. మనం కూడా అలాగే స్టిచ్ చేయాలన్నమాట. ఇంకా ఈ విధంగా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత డాట్స్ చూడండి ఎంత ఉన్నాయో చిన్నగా వేయాలన్నమాట. షోల్డర్కి ఎదురుగా ఒక 1 ఇంచ్ వెడల్పు వేస్తే సరిపోతుంది. పొడవు వచ్చేసి ఒక 2 ఇంచెస్ అలా వేస్తే సరిపోతుంది అనమాట. వెడల్పు తక్కువగా పట్టుకోవాలి. ఇలా ఒక పట్టికి మిడిల్లో ఈ డాట్స్ అన్నీ కూడా సన్నగా పట్టేసుకొని వేసేయాలండి. అలా వేస్తేనే వీళ్ళకు షేప్ ఎక్కువగా రాకూడదనమాట. అందుకని డాట్స్ చూసి వేసుకోవాల్సి ఉంటుంది సైజుకి. ఇంకా నీట్గా కట్ చేసేయడం. ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి మొత్తం కూడా. చూడండి మనం మార్కింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేయాలన్నమాట. ఒక సైడ్ లోపలికి ఒక సైడ్ బయటికి అలా కాకుండా మనం మార్కింగ్ ఏ విధంగా పెట్టుకున్నామో ఆ విధంగా ఇలా ఒక చెయ్యి హ్యాండ్ క్లాత్ పైన కదలకుండా పెట్టేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి షోల్డర్ అనేది పెద్దగా ఉంటుందన్నమాట. కొంచెం లావుగానే ఉన్నారు కదా, షోల్డర్ పెద్దగానే, మరి మనం మామూలుగా మనం వేసుకున్నట్టు వేసుకోరు కదా పెద్దవాళ్ళు. చూడండి ఇప్పుడు ఇక్కడ మనకు క్రాస్ బెల్ట్ దగ్గర చూడండి, ఇక్కడ ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఇవన్నీ ఒకేసారి వేసి తీయడం కష్టం. ఒక 2 చూపిస్తాను. కానీ క్రాస్ బెల్ట్లు ఉన్నాయి కదా మనకి, క్రాస్ బెల్ట్లు వచ్చేసి ఆ కింద ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని కట్ చేస్తే క్రాస్ బెల్ట్లు వచ్చేస్తాయండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంత క్రాస్ బెల్ట్ ఉంది కదా, దీనికి ఖర్చు అనేది ఒక 1 ఇంచు అలా కలిపేసుకొని నీట్గా కట్ చేస్తే ఈ క్రాస్ బెల్ట్ అనేది మనకు ఫ్రంట్ పార్ట్కి యూజ్ అవుతుందన్నమాట. ఇంకొక లేయర్ ఎక్కడైనా క్లాత్ మిగిలిన దగ్గర తీసేసుకుంటే సరిపోతుంది. మనం క్రాస్గా లేదు కదా, ఇది స్ట్రైట్గా ఉంది కాబట్టి ఇక్కడే కట్ చేసేస్తున్నాను. చూడండి 1 ఇంచ్ యాడ్ చేసి కట్ చేసేసాను. ఇక్కడ ఎగుడు దిగుడు లేకుండా నీట్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ 4 బ్లౌజెస్ ఒకేసారి వేసి కట్ చేయడం కష్టం. ఎందుకంటే మళ్ళీ ఫోల్డింగ్ వేస్తాం కదా, అందుకని 2 హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ని ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద నీట్గా ఖర్చులన్నీ తీసేసి ఇక్కడ వచ్చేసి ఇది హెమ్మింగ్ అనమాట. ఫస్ట్ పావించి ఒక ఫోల్డింగ్కి
మళ్ళీ ఒక 1 ఇంచ్ ఇంకొక ఫోల్డింగ్కి పెట్టేసుకొని 1.25 ఇంచులు పెట్టేసుకొని ఎక్స్ట్రాగా ఇప్పుడు సైజ్ బ్లౌజ్ హ్యాండ్ తీసుకొని హైట్ ఎక్కడికుందో అక్కడికి, చంక డౌన్ ఎక్కడికుందో అక్కడికి నీట్గా మార్కింగ్ ఇచ్చేసేయండి. చూడండి ఇలా ఇక్కడ హైట్ చూస్తున్నారు కదా, మనం నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా సెట్ చేసుకుంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. హైట్ దగ్గరికి ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ ఇవ్వండి. చంక టైట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడికి కూడా మార్కింగ్ ఇవ్వండి. ఇప్పుడు హైట్ దగ్గరకు ఒక లైన్ వేసేసుకొని చంక డౌన్ దగ్గరికి ఇంకొక చిన్న లైన్ వేసేసుకోండి. ఇప్పుడు మనకు హ్యాండ్ టైట్ కుట్టు ఎక్కడికి ఉందనేది సైజులోంచి తీసుకొని అక్కడికి లైన్ వేసుకోండి. మనం కుట్టేటప్పుడు మళ్ళీ ఈ టైట్ కుట్లు వేసేటప్పుడు చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడైతే చూసుకోవాల్సి ఉంటుందన్నమాట ఒకసారి కటింగ్లో. చూడండి నాకు చిన్న ముక్క జాయింట్ అయితే పడుతుంది, అక్కడ వేసేస్తాను నేను స్టిచ్చింగ్లో. చూడండి షోల్డర్ దగ్గర 2 ఇంచులు వదులుతున్నాను. మామూలుగా అయితే ఎంత 1.5 ఇంచ్ వదిలేసుకొని కర్వ్ షేప్ ఇస్తాం కదా, ఇక్కడ 2 ఇంచులు వదిలేసుకొని నీట్గా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి ఇంకా మనం ఎలా అయితే మార్కింగ్ వేసామో ఆ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ టక్స్ ఇస్తున్నాను చూడండి, టైట్ కుట్ల దగ్గరికి, చంక టైట్ కుట్టు దగ్గరికి, షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకుంటున్నాను. ఇచ్చేసుకొని ఇది ఓపెన్ చేసేసుకొని మనం ఫ్రంట్ లోత్ అనేది తీస్తాం. చూడండి షోల్డర్ దగ్గర చంక టైట్ కుట్టుకి షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని ఈ మిడిల్లో ఉండాలన్నమాట లోత్ అనేది. ఎంత 30 ఇంచ్ లోతు రావాలి. చూడండి ఈ విధంగా ఇప్పుడు నేను మార్కింగ్ పెట్టిన విధంగా నీట్గా కట్ చేసేస్తాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ లోతు తీయడం వల్ల మనకు ముడతలు రాకుండా ఉంటుందన్నమాట బ్లౌజ్. ఇంకా నీట్గా టక్స్ పెట్టేసుకుంటే మనకు బ్లౌజ్ కటింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకొక 2 హ్యాండ్స్ అనేది ఇవి వేసి నేను కట్ చేస్తానన్నమాట. ఈ వీడియో మీకు నచ్చింది, ఎంతో కొంత యూజ్ అవుతుంది, ఎంతో కొంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు, అర్థమయ్యే విధంగా చెప్తున్నారు అనుకుంటే మాత్రం మీరు ఈ వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారనుకున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. 10,000కి దగ్గరలో ఉన్నాను కాబట్టి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ ఇంకొంచెం ముందుకెళ్తాయి. చూడండి ఇక్కడ మిగిలిన క్లాత్లో ఇంకొక లేయర్ క్రాస్ బెల్ట్ కూడా తీసేసుకుంటున్నాను అనమాట. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఉంటే 3 వేయొచ్చు, లేకపోతే 2 అయినా వేయొచ్చు. క్లాత్ లేనప్పుడు ఏం చేస్తాం, క్లాత్ ఉంటే ఎక్కువగా వేసుకోవాలి, క్లాత్ లేకపోతే ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. క్రాస్ బెల్ట్లో ఇంకొక హ్యాండ్స్ తీస్తున్నాను, నచ్చితే లైక్ చేయండి.